ముక్కలేనిదే ముద్ద దిగని బ్యాచ్ మనలో చాలామంది ఉన్నారండి. అంటే రెగ్యులర్‌గా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఓకే. నాన్ వెజ్ ఉంటే పర్వాలేదు. కొంతమంది ఎస్పెషల్లీ లివరే కావాలంటారండి. ముఖ్యంగా మన ఇళ్లల్లో లేడీస్ కానీ, కొంతమంది పిల్లలు గానీ లివర్, లివర్, లివర్. చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు. అదే కావాలంటారు. అడిగి మరీ తెప్పించుకుంటారు. ఒక్కోసారి ఆళ్ళు కూడా వెళ్ళి తెచ్చేసుకొని ఇక లివర్ ఫ్రై అని, అదని, ఇదని చాలా చేస్తూ ఉంటారు కదా! మరి లివర్ వల్ల ఏమైనా ఉపయోగాలున్నాయా? అసలు నిజంగా ఇదేమైనా పని చేస్తుందా? చాలా ప్రమాదం అంటున్నారు కదా! అని ఈ మధ్య చాలామందికి డౌట్స్ వస్తున్నాయండి. నాకు కూడా వచ్చింది. సరే స్టడీ చేస్తే ఈ మధ్య ఉన్న ఫేమస్ స్టడీస్ ఏం చెప్పినాయి అనేది ఒకసారి మీకు డీటెయిల్డ్‌గా చెప్పేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇందులో బి12 ఉంటుందండి. మంచిదే. బి12 చాలా మంచిది. మెదడుకి, రక్తనాళాలకి అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి అంటే మంచి కాన్సంట్రేషన్ ఉంటుంది. మంచి ఏకాగ్రత ఉంటుంది. బాగా పని చేసుకోగలుగుతాం. ఆ తర్వాత ఐరన్ సఫిషియెంట్‌గా ఉంటుందండి. ఇక ఐరన్ మరి కావాలి కదా రక్తనాళాలకి, ఎర్ర రక్త కణాలకి, బాడీలో ఆక్సిజన్ ఐరనే కదా తీసుకెళ్తూ ఉంటుంది. అది కూడా సఫిషియెంట్‌గా ఉంటుందండి. విటమిన్ ఏ ఇంక చెప్పక్కర్లేదు. దండిగా ఉంటుందండి. ఫుల్లుగా. ఎంత కావాలంటే అంత ఉంటుంది. కానీ ఇదే డేంజర్ అవుతుంది. చెప్తాను చూడండి. విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఓకే. విటమిన్ ఏ వల్ల వచ్చే లాభాలు మీకు తెలుసు. కంటి చూపు మెరుగుపడడం దగ్గర నుంచి అన్నీ బాగుంటాయి కదా! ఇవి లాభాలండి. మరి ఎంత తినాలి? ఇక్కడ సమస్య వచ్చేస్తుంది. కోడి లివరు తక్కువకు దొరుకుద్ది కదా! జనరల్‌గా కొంతమంది తీసుకోరని చెప్పి పావు కిలో, అర కిలో తెచ్చుకొని ఒకళ్ళిద్దరే తినేయటం ఇలాంటివి చేస్తున్నారు. 50, 100 గ్రాముల మించి తినొద్దు. చాలా చాలా ప్రమాదం ఉంది అని చెప్పేస్తున్నారండి. ఏం ప్రమాదం అంటే జాగ్రత్తగా వినండి. మన లివర్ గానీ, ఆ కోడి లివరో, మేక లివరో ఏదైనా గానీ మీకు తెలుసు లివర్ చేసే ఫంక్షన్ ఏంటి? హెవీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అట్టిపెట్టి అంటే బయటికి పంపించేస్తూ ఉంటుంది. మరి హెవీ మినరల్స్ కోళ్ళకి, మేకలకు కూడా బాడీలోకి వెళ్ళే అవకాశం ఉంది. పొరపాటున అవి చేయలేకపోతే ఆ లివర్‌లో ఉండిపోతే కాడ్మియం, సీసం, నికెల్, భారలోహాలు అంటామండి. చాలా ప్రమాదకరమైన లోహాలు అవి ఉండిపోతున్నాయి. అవి మన బాడీలోకి వచ్చేస్తాయండి. అవి మన బాడీలోకి వచ్చేస్తాయి. మరి మన బాడీలోకి వచ్చేస్తే మన పరిస్థితి ఏంటో చూడండి. మన లివర్ పోతుంది. మన కిడ్నీలు క్లీన్ చేయలేవు కదా! ఇవి పోతాయి. ఎముకలు పెడుసుబారిపోయి ఎముకలకు కూడా లేనిపోని రోగాలు వస్తాయి. ఓవరాల్‌గా ఇమ్యూనిటీ పడిపోతుంది అని చెప్తున్నారు ఎక్కువగా తింటే. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో, పొలోమని దొరికింది కదా అని చెప్పి లివర్ ఎక్కువగా తెచ్చుకోవద్దు. ఇంకా గర్భిణులు అసలు దాని జోలికి పోవద్దని చెప్పేస్తున్నారండి. ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువైతే టాక్సిటీ కూడా పెరిగిపోతుందండి. చిన్నపిల్లలకు కానీ, గర్భిణీలకు కానీ తట్టుకోలేరు వాళ్ళు. విటమిన్ ఏ టాక్సిసిటీ డెవలప్ అవుతుంది. కొంతమంది విటమిన్ మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అవి వేసుకుంటూ మళ్ళీ ఇది కూడా తెచ్చుకొని తినేస్తూ ఉంటారు. లివర్ బాగుంటుందండి. కాస్త టేస్టీగా ఉంటుంది. చాలామందికి నచ్చుద్ది. తెచ్చుకొని తినేస్తారు. దీనివల్ల ఈ ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నారు. సో, మరి అతి సర్వత్రా వర్జయత్ అన్నది అన్ని చోట్ల పనిచేస్తుంది కాబట్టి